మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు జీలకర్రతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య బెల్లీ ఫ్యాట్. దీన్నే బొజ్జ పడడం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అట్నే దీన్నే సెంట్రలైజ్డ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో కూడా సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు. మొట్టమొదటి పదార్థం జీలకర్ర. ఇప్పుడే చెప్పాను కదా, జీలకర్రతో బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకునేందుకు వైద్యం అని చెప్పేసి మొట్టమొదటి పదార్థం జీలకర్ర. జీలకర్రను వేయించి ఈ విధంగా చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, జీలకర్రను కొద్దిగా వేయించేసేసి ఈ విధంగా చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. రెండవ పదార్థం అల్లం. మూడవ పదార్థం నిమ్మకాయ. ఈ మూడు పదార్థాలతోనే ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యని తగ్గించుకోవచ్చు. మరి ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంచుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకి 200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని పరిగడుపునే తయారు చేసుకుని తాగాలి. కాబట్టి ఉదయం పూట పరిగడుపున 200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో 1 టీ స్పూను, చూస్తున్నారు కదా, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కలిపేసేయాలన్నమాట. ఇందులో 5 గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఇందులో కలిపేసేయాలి. అట్లే చూస్తున్నారు, ఈ ప్రమాణంలో అల్లాన్ని దంచేసేసి ఆ దంచినటువంటి అల్లాన్ని కూడా ఆ నీళ్ళలో కలిపేసేయాలి. ఈ విధంగా జీలకర్ర చూర్ణము, అల్లాన్ని నలగొట్టి వేసినటువంటి పదార్థము ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీటిని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కొద్దిసేపు మరిగించేసేయాలి. ఆ విధంగా మరిగేటప్పుడు ఆ యొక్క పాత్రను కిందికి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క ద్రవంలో 1 నిమ్మకాయతో పిండుకున్నటువంటి రసం ఎంతైతే ఉందో ఆ రసాన్ని కలిపేసి కొద్దిగా టీ లేదా కాఫీ తాగినట్లు సేవించాలి. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి జీలకర్రని ఈ విధంగా ఔషధంగా ఉపయోగించుకోవడం వల్ల శీఘ్రంగా వెంటనే సత్వరమే జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అట్లే నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఈ యొక్క ఫ్యాట్, ఈ పుట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు కరిగేందుకు కారణభూతమై ఆ యొక్క సమస్య తగ్గేందుకు దోహదపడతాయి. మరి శాస్త్రీయంగా మనం ఆలోచించినట్లయితే జీలకర్రలో థైమాల్, థైమోక్వినాన్, టర్పినాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. మరి ఈ థైమాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థం గుణం ఏంటంటే, మన శరీరంలో ఆహారం జీర్ణమయ్యేందుకు, అంటే పొట్ట ప్రేవుల్లో ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సినటువంటి అమైలైజు, ప్రోటీయేజు, లైపేజ్ అనేటువంటి ఎంజైమ్లను బాగా ఉత్పత్తి చేసి ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. అంటే ఆహారంలో జీర్ణం చేయడమే కాకుండా చక్కగా మెటబాలిజం అనేటువంటి ప్రక్రియ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా థైమోక్వినాన్ అనేటువంటి మరొక రసాయన పదార్థం కూడా ఈ యొక్క జీలకర్రలో ఉండడం చేత ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థము ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. సర్వసాధారణంగా మరి అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇన్సులిన్ సక్రమంగా పనిచేయదన్నమాట. మరి ఇన్సులిన్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా కలుగుతాయి. మరి ఎప్పుడైతే ఇన్సులిన్ సక్రమంగా పనిచేస్తుందో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి. మరి ఈ యొక్క జీలకర్రలో ఉన్నటువంటి థైమోక్వినాన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అట్లే ఇందులో ఉన్నటువంటి టర్పిన్ అనేటువంటి మరొక రసాయన పదార్థము కణజాలంలో ఉన్నటువంటి DNA డ్యామేజ్ కాకుండా కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల కూడా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మరి యొక్క జీలకర్రలో ఉన్నటువంటి టర్పిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. మరి అల్లంలో జింజిరాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం ఉంది. మరి ఈ అల్లంలో ఉన్నటువంటి ఈ జింజిరాల్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రభావం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వును ప్రేవులు జీర్ణం చేసుకోకుండా ఈ జింజిరాల్ అనేటువంటి రసాయన పదార్థం అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆహారంలో తీసుకున్నటువంటి ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండా బయటికి విసర్జించబడడం వల్ల ఆ
కొవ్వు కూడా పెరగకుండా ఉంటుందన్నమాట. ఉన్నటువంటి కొవ్వును తగ్గించేందుకు కూడా అల్లంలో ఉన్నటువంటి ఈ జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇతర రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి నిమ్మకాయ, ఈ నిమ్మ రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ పొట్ట భాగంలోనూ లేదా శరీరంలోని వివిధ భాగాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఎక్కడైతే ఉంటుందో, అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ విపరీతంగా జరుగుతూ ఉంటుంది. మరి నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ విటమిన్ సి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా సర్వసాధారణంగా పొట్ట భాగంలో అధికంగా సంచితమయ్యి బెల్లి అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కానీ, లేదా ఒబెసిటీ, బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఎక్కువగా జరగడం వల్ల వివిధ రకాలైనటువంటి వ్యాధులు కూడా చాలా త్వరగా వస్తూ ఉంటాయి. సి విటమిన్ ఉన్నటువంటి ఈ నిమ్మ రసాన్ని మనం వాడుకుంటూ ఉండడం వల్ల ఆ యొక్క వ్యాధులు మరి త్వరగా రాకుండా, వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా మనకి ఈ నిమ్మరసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిమ్మరసంలో డయాస్మిన్, డెస్పిరిడిన్, డి-లిమనిన్, డయాస్మిన్, హెస్పిరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల ద్వారా తేటతెల్లమైంది. మరి ఈ డి-లిమనిన్, డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. ఎలాగంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాలని జీర్ణం కాకుండా ఈ యొక్క పదార్థాలు అడ్డుకుంటాయి అన్నమాట. అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు వెంటనే, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు వెంటనే జీర్ణం కాకుండా ఇవి అడ్డుకోవడం వల్ల మరి శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క పదార్థాలు లివర్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, అంటే ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నిమ్మరసంలో ఉన్నటువంటి డయాస్మిన్ను, డి-లిమనిన్, హెస్పెరిడిన్ అనేటువంటి ఈ రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, మనకు ఔషధాలు, ఆహార ఔషధాలు అన్నీ తెలుసు, తయారు చేసుకోవడము మనం ఇప్పుడు తెలుసుకున్నాము. కానీ దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా తెలియక ఇలాంటి వాటి మీద చాలా నిర్లక్ష్యము, చులకన భావం ఉండడం చేత వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఇలాంటి ఔషధాలపైన, ఆహార ఔషధాలపైన చక్కటి అవగాహన మనం పెంపొందించుకోగలిగితే అలాంటి ఔషధాలను వాడి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి చక్కటి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మరి ఈ ఔషధాన్ని కొన్నాళ్ల పాటు ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగి మరి మనిషి నాజూకుతనాన్ని సంతరించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. మరి నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మరి ఫ్యాట్, కొవ్వు కరగాలంటే మరి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకుంటూ ఆ వయస్సును బట్టి, వయస్సు తత్వాన్ని బట్టి, అతను చేసే పనులను బట్టి కూడా రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము, అదేవిధంగా నేను చెప్పినటువంటి ఆహార విధి విధానాలు ఆచరిస్తూ ఉండడము, ఇలాంటివి కూడా చేయడం వల్ల, నేను చెప్పినటువంటి పద్ధతిలో పాటించడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా పనిచేసి మరింత శీఘ్రంగా గుణకారిగా పనిచేస్తుంది. చూశారు కదా, ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు మానవాడి సంక్షేమం కోసం మనకి ప్రసాదించిందో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.